అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నేపథ్యంలో అనంతపురం రహదారులన్నీ కూడా ఎర్రబరాయి. ఈ రోజు వామపక్ష అదే విధంగానే సిఐటియు, ఏఐటియుసి అదే విధంగానే వైఎస్ఆర్సిపి కార్మిక సంఘాల నేతలందరూ కూడా అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపై వారు నినదించారు. అనంత రహదారులన్నీ కూడా కార్మిక సంఘాల నినాదాలతో హోరెత్తే. ప్రస్తుతం ఇక్కడ నాయకులు ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాం. వామపక్ష నేతలు ఉన్నారు, సిపిఐ, ఏఐటిసి నాయకులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాం. నారాయణ స్వామి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ఎందుకు దేశవ్యాప్తంగా కార్మికులు నిరసన వ్యక్తం చేశారు? అనంతపురం నగరం అంతా ఎర్రబారింది, ఏంటి కారణం? భారతదేశ వ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు, రైతులు, రైతు కూలీలు సార్వత్రిక సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. కోట్లాది మంది వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఉద్యోగులు మన ఉద్యోగ భద్రత కోసం మరి కార్మిక చట్టాలని కొనసాగించాలి, మరి నల్ల చట్టాలని తొలగించాలని ఆందోళన చేస్తా ఉన్నారు. రైతులు తాము పండించిన పంట గిట్టుబాటు ధరలు కల్పించాలని, రైతు కూలీలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి, మాకి జీవన వృత్తిని కల్పించాలని వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా ప్రజలు, రైతులు, రైతు కూలీలు, కార్మికులు, ఉద్యోగులు 60 కోట్ల మంది దాదాపుగా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తే ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కళ్ళు తెరవాలి. మీరు తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలి, రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధరలు కల్పించాలి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురవుతారని హెచ్చరిస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నేతలు కూడా దీనికి మద్దతు పలికారు. ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. వైఎస్ఆర్సీపీ చెప్పండి, ఈ రోజు ఏ విధంగా కార్మిక చట్టాలు కార్మికుల యొక్క పొట్టగొడుతున్నాయి, కార్మికులను ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు? కష్టాన్ని నమ్ముకొని శ్రమే ఆయుధంగా ఏ విధంగా అయితే తమ జీవితాలను కొనసాగిస్తున్నారో అటువంటి కార్మికుల పొట్టగొట్టేటటువంటి విధంగా, వారిని నయ వంచనకు గురి చేసేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది అన్యాయంగా, దుర్మార్గంగా లేనిపోని చట్టాలను వాళ్ళపైన రుద్దేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. కార్పొరేట్ వ్యక్తులకు దాసోహమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ కార్మికుల పొట్టగొట్టేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిపి ఇవాళ పెద్ద ఎత్తున సమ్మె కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా ఈ విధంగా ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ సమ్మె కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, ఇవాళ ప్రపంచం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందంటే దానికి పునాది రాళ్ళు వేసినటువంటిది కేవలం కార్మికులు మాత్రమే. అటువంటి కార్మికులకు అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు ఇవాళ అండగా ఉండకపోగా వారికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. అందులో క్రియాశీలకంగా ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గారికి సూటిగా అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు, కార్మికుల పక్షాన కావచ్చు, ఇవాళ కార్మికులందరూ రోడ్లపైకి ఎక్కుతా ఉంటే మీరు ఏ విధంగా కార్మికుల పక్షాన మాట్లాడకుండా మౌనవ్రతం పాటిస్తా ఉన్నారు అనేసి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అణిచివేత ఎక్కువైతే తిరుగుబాటు అనేటటువంటిది భయంకరంగా ఉంటుందనేసి సందర్భంగా తెలియజేస్తూ, కార్మికుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిలబడుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలందరితో కలిపి పెద్ద ఎత్తున ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర వహిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము సైతం కార్మికుల పక్షాన అనేసి ఇవాళ ఏకమైనటువంటి కార్మిక సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సిఐటి నాయకులు కూడా ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ రోజు నగరం మొత్తం ఎర్రబారిపోయింది. సిఐటి నాయకులు, అదేవిధంగా వివిధ వామపక్ష పార్టీల ట్రేడ్ యూనియన్ నేతలు చెప్పండి, ఈ రోజు కేంద్ర మొత్తం దేశవ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాలు కూడా ఈ ఆందోళనకు దిగాయి, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టాలు కార్మికుల యొక్క పొట్టగొట్టబోతున్నారు? నరేంద్ర మోడీ ప్రభుత్వం తనకు ఫుల్ మెజార్టీ ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ లో ఈ సాహసం చేయలేదు, లేబర్ కార్మిక చట్టాలను రద్దు చేయలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు, నితిన్ బీహార్ లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఇద్దరు మద్దతు తీసుకొని నవంబర్ 21వ తారీఖున 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లుగా నోటిఫై చేసి దాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. వాటిని నిరసిస్తూ కేంద్రంలో ఉన్నటువంటి 10 కార్మిక సంఘాలు ఈ రోజు దేశవ్యాప్త సమ్మెగా ఒక్కరోజే ఈ కార్మికుల సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఈ లేబర్ కోడ్లకు సంబంధించినటువంటి రద్దు చేసి 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించారు.
ఈ రోజు పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో ఉమ్మడి అన్ని కార్మిక సంఘాలు ఏఐటియుసి, సిఐటియు, ఏఐఎఫ్టియు అన్ని కార్మిక సంఘం, వైఎస్ఆర్టీయు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం జరిగింది. దీనికి బ్యాంకింగ్ సెక్టర్ అట్లాగనే ఇతర కార్మికులే కాకుండా ఎల్ఐసి, జిఐసి, పోస్టల్, బిఎస్ఎన్ఎల్, బ్యాంక్ ఎంప్లాయీస్ అట్లాగనే ప్రధానంగా అన్ని అనుబంధ సంఘాలు కూడా ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొని వీటికి ఈ రోజు మద్దతు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా నరేంద్ర మోడీ నవంబర్ 21వ తారీఖున లేబర్ కోడ్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వక మునిపే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అక్టోబర్ లోనే 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 10 గంటల పనిని ఈ రోజు తీసుకురావడం జరిగింది. అట్లాగనే మహిళలను నైట్ షిఫ్ట్ లో పని చేయించుకోవడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గత అసెంబ్లీలో పెట్టాడో వాటి 8 గంటల పని విధానం గానీ అట్లాగనే మహిళలను నైట్ షిఫ్ట్ లో పని చేయించుకునే విధానాన్ని గానీ వెంటనే ఈ అసెంబ్లీ సమావేశంలో రద్దు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కార్మిక సంఘాలన్నీ కూడా ఈ రోజు ముక్త కంఠంతో ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాయి. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఒక కార్మికులకే కాదు ఈ రోజు ప్రధానంగా వామపక్షాలు 63 ఎంపీలు ఉన్నప్పుడు కేంద్రంలో 2006లో ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ రోజు నిర్వీర్యం చేసి వికసిత్ భారత్ రామ్జీ అనే చట్టాన్ని తీసుకొచ్చి 40% రాష్ట్ర ప్రభుత్వం, 60% కేంద్ర ప్రభుత్వం అని చెప్తా ఉంది. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి చట్టాలను ఏ విధంగా రైతు నల్ల చట్టాలను పార్లమెంటులో నేను ఈ తప్పు చేశానని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పారో అదే విధంగా ఈ రోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గాని లేబర్ కోడ్లను గాని ఈ రెండును ఉపసంహరించి సామాన్య ప్రజాని ఉన్నాం. ఇది మొత్తం పైన ఈ రోజు అనంతపురం నగరంలో మొత్తం కార్మిక సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ 4 చట్టాలను తీసుకొచ్చిందో వాటిని రద్దు చేయాలి. అదేవిధంగానే వికసిత్ భారత్ అనేటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి ఏ విధంగా వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చాయో దీన్ని రద్దు చేయాలి. అదేవిధంగా 4 కార్మిక వ్యతిరేక చట్టాలను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం నగరంలో కార్మికులు నిరసనలు చేపట్టారు. అనంతపురం జిల్లా